పోలింగ్ ముగిసినా అంతా రిజర్వ్ నియోజకవర్గం గురించే చర్చించుకుంటున్నారు. ఉత్తరాంధ్రలో ఏ పార్లమెంట్ నియోజకవర్గంలో లేని విధంగా క్రాస్ ఓటింగ్ జరిగింది అక్కడ. దీంతో ఈ క్రాస్ ఓటింగ్ ఎవరిని గెలిపిస్తుందో, ఎవరిని ఓడిస్తుందో అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది? ఉత్తరాంధ్రలో ఉన్న 5 పార్లమెంటు నియోజకవర్గాల్లో అరకు పార్లమెంటు నియోజకవర్గం చాలా కీలకం. దేశంలోని అతిపెద్ద 2వ నియోజకవర్గం కావడంతో ఈ నియోజకవర్గం గురించే అంత ఆసక్తిగా చూస్తుంటారు. ఈ ఎన్నికల్లో కూటమి నుంచి బీజేపీ అభ్యర్థిగా కొత్తపల్లి గీత, వైసీపీ అభ్యర్థిగా తనుజారాణి మధ్యే పోటీ నడిచింది. సహజంగా అరకు పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది ప్రకృతి అందాలు, పర్యాటక ప్రదేశాలు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అరకు కాఫీ. ఇంత గుర్తింపు ఉన్న అరకు పార్లమెంటు నియోజకవర్గంలో 2 అభ్యర్థుల హోరాహోరీ పోరు జరిగింది. అధికార విపక్షాలు రెండూ అక్కడ మహిళా అభ్యర్థులని నిలబెట్టాయి. సీనియర్, జూనియర్ అరకులో ఆసక్తికర పోటీ జరిగింది. రాజకీయాలకు కొత్తైన తనుజారాణి కేవలం ఫ్యాన్ గుర్తునే నమ్ముకుని అరకొరగానే అరకులో ప్రచారం చేశారు. కూటమి అభ్యర్థి అయిన మాజీ ఎంపీ కొత్తపల్లి గీత మాత్రం అతిపెద్ద నియోజకవర్గాన్ని చుట్టి రావడమే కాకుండా 2వ దశ ప్రచారాన్ని కూడా విజయవంతంగా ముగించారు. అయినా పోలింగ్లో వైసీపీ, కూటమి అభ్యర్థుల మధ్య గట్టి పోటీనే నడిచిందని చెబుతున్నారు. కొత్తపల్లి గీత గతంలో వైసీపీ నుంచి అరకు ఎంపీగా గెలిచారు. తర్వాత వైసీపీని వీడి రెండోసారి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అరకు ప్రజలతో గీతకు విడదీయరాని అనుబంధం ఉంది. చిన్న వయసులోనే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులో అధికారిగా పనిచేశారామె. డిప్యూటీ కలెక్టర్గా, ఎస్డీసీగా, ఆర్డీఓగా సేవలందించారు. గీతా సొసైటీ ద్వారా ఇప్పటికీ గిరిజన గ్రామాల్లో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. అరకు ప్రజలతో ఉన్న అనుబంధంతో విజయంపై ధీమాగా ఉన్నారు కొత్తపల్లి గీత. కొత్తపల్లి గీతను అరకు గిరిజనులంతా గీతమ్మ అనే ఆప్యాయంగా పిలుస్తుంటారు. ఆమె మీదున్న అభిమానంతోనే ఈసారి ఎన్నికల్లో కూడా ఎంపీగా గెలిపించుకుంటామని చెప్పారట. అందుకనుగుణంగానే పోలింగ్ జరిగిందని కూటమి నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యర్థి శెట్టి తనుజారాణి పెద్దగా ప్రచారం చేయలేదనే చెప్పాలి. పాపం, ఆమె తరపున అరకు పార్లమెంటు పరిధిలో వైసీపీ నుంచి అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు ముఖ్య నాయకులెవరూ కనీసం ప్రచారం చేయలేదు, ప్రచార సభలు నిర్వహించలేదు. దీంతో తనుజారాణి పార్టీ సింబల్నే నమ్ముకున్నారట. తనుజారాణి డాక్టర్, అరకు సిట్టింగ్ ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణ కోడలు. అంతకు మించి ఆమెకు రాజకీయ అనుభవం లేకపోవడం అరకులో వైసీపీకి పెద్ద మైనస్ అనే చెప్పాలి. దేశంలో 2వ అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గమైన అరకును దక్కించుకోవాలని అధికార పార్టీతో పాటు కూటమి కూడా చాలా కసరత్తు చేసి అభ్యర్థులను ఎంపిక చేశారు. కానీ బీజేపీ ఉపాధ్యక్షురాలిగా ఉన్న మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు ఎప్పుడో ఏడాది క్రితమే అరకు ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉండాలని బీజేపీ పెద్దలు ముందే సంకేతాలిచ్చారు. దీంతో కొత్తపల్లి గీత గిరిజనులతో తనకున్న అనుబంధంతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. తనను మళ్లీ గెలిపించాలని కోరారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరితో కలిసి అరకు పార్లమెంటు పరిధిలో విస్తృతంగా పర్యటించారు గీత. ఎంపీగా పనిచేసిన కొత్తపల్లి గీతను ఢీకొట్టే అభ్యర్థి కోసం వైసీపీ చాలా కసరత్తు చేసింది. కానీ ఏం ఆలోచించి శెట్టి పాల్గొన్న కోడలు తనుజారాణిని తెరపైకి తెచ్చారో పార్టీ శ్రేణులకే అంతుపట్టడం లేదు. ఎస్టీ రిజర్వ్డ్ సీటు కావడంతో పార్లమెంటు స్థాయికి పోటీ చేసే అభ్యర్థులు దొరకడం కష్టమే. సిట్టింగ్ ఎంపీ మాధవికి తిరిగి టికెట్ ఇస్తే కొత్తపల్లి గీత మీద గెలిచే అవకాశాలు లేవని సర్వేలు చెప్పడంతో ఆమెను తప్పించి పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిని పార్లమెంటు ఇన్ఛార్జిగా ప్రకటించారు. అంతా భాగ్యలక్ష్మినే ఎంపీ అభ్యర్థి అనుకున్నారు. కానీ ఈలోగా ఎవరూ ఊహించని విధంగా పార్టీలో వ్యతిరేకత ఉన్న పాల్గొన కోడలు తనుజారాణిని అభ్యర్థిగా ప్రకటించడంతో వైసీపీ శ్రేణులు కంగుతిన్నాయి. మరోవైపు సిట్టింగ్ ఎంపీ గొట్టేటి మాధవి ఇన్ఛార్జిగా ప్రకటించిన భాగ్యలక్ష్మికి కూడా టికెట్ ఇవ్వకపోవడంతో అంతర్గతంగా విభేదాలు తలెత్తాయి. అరకు ఎమ్మెల్యే శెట్టి పాల్గొనకు మళ్లీ గెలిచే అవకాశం లేదని సర్వే రిపోర్ట్ రావడంతో వైసీపీ ఆయనకు అవకాశం ఇవ్వలేదు. ఆయనపై గిరిజనుల్లో చాలా వ్యతిరేకత ఉందనేది
అందరికీ తెలిసిందే. అరకు నుంచి ఆయనే గెలిచే అవకాశం లేదని రిపోర్ట్ వస్తే మరి ఆయన కోడల్ని ఎంపీ అభ్యర్థిగా దింపితే ఫలితాలు ఎలా ఉంటాయన్నది వైసీపీలో చర్చనీయాంశంగా మారింది. రాజకీయాల్లో దిట్ట అయిన మాజీ ఎంపీ కొత్తపల్లి గీతపై కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన తనుజారాణి తేలిపోయారని, కౌంటింగ్తో అధిష్టానానికి క్లారిటీ వస్తుందని అందరూ చర్చించుకుంటున్నారు. ఎన్డీఏ కూటమి నుంచి అరకు అభ్యర్థిగా కొత్తపల్లి గీతను ప్రధాని మోదీ ఏరికోరి బరిలోకి దింపారని తెలుస్తోంది. గీత సారథ్యంలోనే మారుమూల గిరిజన గ్రామాలు అభివృద్ధి సాధిస్తాయనే నమ్మకంతోనే టీడీపీ, జనసేన పార్టీలను ఒప్పించి మరీ ఏపీలో ఆమెకు ఈ అవకాశం ఇచ్చారని కార్యకర్తలే చెబుతున్నారు. అంతేగాక అరకులో ఇప్పటి వరకు గీత ఒక ఎంపీగా ఎవరూ తిరగని ప్రాంతాల్లో తిరిగి గిరిజనుల సమస్యలెన్నో పరిష్కరించారని చెబుతారు. గిరిజనులు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని గీతా సొసైటీ ద్వారా వందలాది బోర్లు ఏర్పాటు చేశారని అరకు గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికీ చెబుతారు. అరకు పార్లమెంటు పోలింగ్ అనంతరం అటు కూటమి నాయకులు, ఇటు వైసీపీ పెద్దలు పోలింగ్ సరళిని పరిశీలించారు. అరకు పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యే అభ్యర్థుల్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారనేది పక్కన పెడితే కొత్తపల్లి గీత, తనుజారాణి మధ్యనే ప్రధాన పోటీ జరిగినట్లు గుర్తించారు. మరోవైపు కాంగ్రెస్, కమ్యూనిస్టు కూటమి అభ్యర్థిగా మరొకరు పోటీలో ఉన్నా ఆ అభ్యర్థికి మాత్రం కేవలం ఒక వర్గానికి చెందిన ఓట్లు మాత్రమే పడతాయని గుర్తించారు. అరకులో ఎంపీ అభ్యర్థికి మాత్రం క్రాస్ ఓటింగ్ భారీగా జరిగిందని చెబుతున్నారు. ఎంపీగా పనిచేసిన అనుభవం ఉన్న కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీతకు అన్ని నియోజకవర్గాల్లో ఉన్న పరిచయాలతో పార్టీలకు అతీతంగా భారీ క్రాస్ ఓటింగ్ జరిగిందని అంచనా వేస్తున్నారు. గీతపై గిరిజనుల్లో ఉన్న అభిమానానికి తోడు క్రాస్ ఓటింగ్తో భారీ మెజారిటీపై విపక్ష కూటమి నమ్మకంతో ఉంది. వైసీపీ శిబిరంలో మాత్రం ప్రభుత్వ సంక్షేమ పథకాలతో తమ అభ్యర్థి కొత్త అయినా గెలుస్తారన్న నమ్మకం కనిపిస్తోంది. గిరిజనులు కూడా గతం కంటే భిన్నంగా మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారని, అందువల్ల తప్పకుండా అరకు ప్రాంతాన్ని అభివృద్ధి చేసే అభ్యర్థినే గెలిపిస్తారన్న చర్చ కూడా బలంగానే ఉంది. మరి దేశంలోని అతిపెద్ద రెండో నియోజకవర్గమైన అరకులో ఎంపీగా ప్రజలు ఎవరికి పట్టం కడతారో మరికొన్ని రోజులు ఓపిక పడితే గానీ తెలియదు.